హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము కూడా చాలా చాలా బాగున్నామండి. ఈరోజు అయితే మరొక వీడియోతో మీ ముందుకు వచ్చానండి. శారీ కుచ్చులు వేశానండి, బేబీ కుచ్చెస్ అండి, చిన్న చిన్న కుచ్చెస్ అయితే వేశాను. ఈ శారీ అయితే తీసుకున్నానండి, మా మధ్య మ్యారేజ్ ఉందన్న కదా, అందుకనేసి శారీ తీసుకున్నానండి. కానీ బ్లౌజ్ అన్నీ రెడీ అయిపోయినాయి, కానీ ఇలా జిగ్జాగ్ చేసింటే బోజ్గా ఉందనేసి దీనికైతే కుచ్చులు వేద్దాం అనుకున్నానండి. సింపుల్గా వేసేద్దాం అనుకున్నాను, అందుకనేసి దీనికి కావాల్సినవి వచ్చేసి థ్రెడ్స్ తెచ్చుకున్నానండి. సిల్క్ థ్రెడ్స్ తెచ్చుకున్నాను. వచ్చేసి 2 కలర్స్ తీసుకున్నానండి నేను. ఇది వచ్చేసి కొంచెం గ్రీన్ అండి, లైట్ గ్రీన్ లాగా వచ్చేస్తుంది. అది తెచ్చుకున్నాను. 2 కలర్స్ అయితే దారాలు తెచ్చుకున్నాను. తర్వాత నీడిల్స్ అండి, మనకు వచ్చేసి ఒకటి పెద్ద నీడిల్ కావాలి, ఒకటి చిన్న నీడిల్ కావాలి, అలాగే గోల్డ్ థ్రెడ్ కావాలి, ఫెవిక్విక్ కావాలండి. కావాల్సినవి నేను చిన్న చిన్న బీడ్స్ వేద్దామనేసి పూసలు కూడా తెచ్చుకున్నానండి. మొత్తంకైతే ఇవి కావాలండి. మనం కుచ్చులు వేసుకోవాలంటే ఇవి కావాలి. ఫస్ట్ మనకు సిల్క్ థ్రెడ్ వచ్చేసి 16 రూపీస్ పడుతుందండి హోల్సేల్ షాప్లో అయితే. కన్నా మామూలుగా మనం శారీ కుచ్చులు బయట ఇచ్చామంటే 300 400 నుంచి ఉన్నాయి కదండి. మనం ఇంట్లోనే ఒక్కరోజు కష్టపడామంటే ఈజీగా వేసేసుకోవచ్చు, సింపుల్గా నేనండి. కొలేదు. ఫస్ట్ అయితే ప్యాడ్కి వచ్చేసి సిల్క్ థ్రెడ్ చుట్టుకున్నానండి. ఒక్కొక్క కలర్ వచ్చేసి నేనైతే 120 అంటే 240 వస్తాయండి. సిల్క్ థ్రెడ్ అయితే మొత్తం 240 అయితే లైన్స్ చుట్టేసుకున్న తర్వాత నీడిల్కి అయితే పెద్ద నీడిల్కి ఎక్కించుకుని పక్కన పెట్టేసుకొని మార్కింగ్ అయితే వేసుకున్నానండి. 1 ఇంచు అయితే వేసేసుకున్నాను. నేను 2 రకాలు కదండి. ఫస్ట్ అయితే గ్రీన్ వేస్తున్నానండి. ఫస్ట్ హోల్ పెట్టేసి ఇలా అయితే పెద్ద నీడిల్తో వేసేసానండి. మనం ఇలా చేసిన తర్వాత పార్ట్స్ అయితే డివైడ్ చేయాలండి. 2 విధాలుగా అయితే ఇలా బ్యాక్ సైడ్ది 2 విధాలుగా ఇలా పెట్టేసుకొని పైది వచ్చేసి కిందికి అనేసేయాలండి. మనం జడ అల్లుతాం చూడండి, అలాగా కింద నుంచి పైకి, పైనుంచి కిందికి ఒక్కసారి అల్లేసి అది మిడిల్లోకి రావాలండి. మొత్తం కుచ్చు అంతా అలా నీట్గా చేత పట్టేసుకున్న తర్వాత మనం వచ్చేసి గోల్డ్ థ్రెడ్తో వచ్చేసి నాటు వేయాలండి. దీన్ని వచ్చేసి ఫస్ట్ కింద నుంచి కుచ్చేసుకోవాలండి. చూదితో అయితే ఇక్కడ ముడి వేసేసుకోవాలి. లాస్ట్ చివర్లో ముడి వేసేసి ఇలా లాగేసుకోవాలండి. మనం చేతితో పట్టుకొని రౌండ్గా ఒక 3 రౌండ్స్ దాకా అయితే చుట్టాలి. చుట్టిన తర్వాత వచ్చేసి మనం మళ్ళీ నాటు వేసేయాలండి, ముడి వేసేయాలి. ముడి వేస్తే మనకు గట్టిగా అవుతుందండి. అప్పుడు మనకు కుచ్చు అనేది జారిపోకుండా ఈజీగా ఉంటుంది. చూడండి, ఇలా వేసేసుకోవాలి. పైనుంచి కుచ్చేసి ఇలా నాటు వేసేసాను. నేను 2 అయితే వేసేసానండి. అలాగా 3 రౌండ్లు తిప్పేసి 2 ముళ్ళు అయితే వేసేసిన తర్వాత ఈ నీడిల్కి అండి చిన్న బీట్ అయితే ఎక్కించుకోవాలి. ఇలా పూస అయితే వెక్కిచ్చేసానండి. వెక్కిచ్చి మళ్ళీ తర్వాత రౌండ్ తిప్పేసుకొని మళ్ళీ అందులోనే పూసలోనే కుచ్చాలండి. ఇలా ఒక 3 టైమ్స్ కుచ్చేసామంటే పూస అనేది స్ట్రాంగ్గా ఉంటుంది. మనకు నీట్గా కనిపిస్తుందండి, లూజ్గా లేకుండా జారకుండా ఇలా నీట్గా ఉంటుందండి. మనం నాటు వేయడం మాత్రం గట్టిగా స్ట్రాంగ్గా వేసుకోవాలండి. లేకపోతే కనుక కుచ్చు అనేది లూజ్ అయిపోయి ఊడిపోతున్నాయండి, దారాలన్నీ ఊడిపోతాయి. అలా లేకుండా ఇలా నాటు వేసేసామంటే కనుక గట్టిగా సెట్ అవుతుందండి. చూడండి, నాటైతే వేసేసాను. కింద పక్కన వచ్చేసి మనం ఉల్టా తిప్పేసి కిందికి తోపేసుకోవాలండి నీడిల్ని అనేది. తినండి, కొంచెం కష్టంగా ఉంటుంది, కానీ ఫస్ట్ అయితే ఎప్పుడున్న వేస్తే కానీ అలవాటు అయిపోతుంది మనకి. కానీ నేనైతే ఒక్క 2 అవర్స్లో శారీ మొత్తం కుట్టేశానండి. ఇది మాత్రం మొత్తము నేను సింపుల్గా చిన్నగా వేసేసాను కదా, బేబీ కుచ్చులాగైతే పెట్టేశాను. చూడండి, ఫస్ట్ అయితే గ్రీన్ వేసేసాను. తర్వాత వచ్చేసి వైన్ కలర్ తీసేసుకున్నాను కదా సెకండ్ది, అది కూడా నాటు వేసేస్తున్నానండి. మొత్తం ఇలా కుచ్చేసుకోవాలి. మనం చూడండి ఎంత నీట్గా కనిపిస్తున్నాయి కుచ్చులు. మాత్రం శారీకి అందం వచ్చిందండి, చాలా బాగా వచ్చింది. సేమ్ ఇప్పుడు ఎలా కుచ్చానో గ్రీన్ది, ఇది కూడా అలాగే జడ అల్లినట్టు పెట్టేసి గట్టిగా తమ్తో పట్టేయాలండి. పట్టేసి మనం నీడిల్తో సేమ్ రౌండ్స్ వేసేసుకోవాలండి. మొత్తము గోల్డ్ థ్రెడ్ కానీ మన సిల్వర్ థ్రెడ్ ఉన్నా కూడా మనకి శారీలో సిల్వర్ థ్రెడ్ వేయచ్చండి. నేను వచ్చేసి గోల్డ్ కలర్ థ్రెడ్తో వేసేసానండి. చూడండి, ఇలా నాటు వేసేసి మనం అనేది దూర్ చేయాలండి. అంతే, చాలా సింపుల్గా అయితే వేసేసానండి శారీ కుచ్చులు అయితే. మా అమ్మాయి కట్టుకుంటా అన్నందుకు ఈరోజైతే కుచ్చులు వేసానమ్మ, బోసిగా ఉందని చెప్పిందండి. అందుకనేసి నేనైతే ఇలా కుచ్చులు వేసేసానండి. ఇంతకుముందు వేసేదాన్ని కానండి, ఒక 2 ఇయర్స్ అయిందేమో గ్యాప్ తీసుకున్నాను. అసలు శారీ కుచ్చులు వేయడమే మానుకున్నాను. కానీ నా శారీస్కి నేనే డిజైన్ చేసుకునేదాన్ని అండి పూసలతో కానీ అలాగా. కానీ మళ్ళీ చాలా రోజుల తర్వాత అయితే మళ్ళీ స్టార్ట్ చేసుకున్నానండి. ఈరోజు మాత్రం ఇలా సింపుల్గా అయితే మొత్తం కుచ్చు అంతా శారీ మొత్తం కుచ్చేసానండి. ఒక కలర్ అది, ఒక కలర్ ఇది, ఒక కలర్ అది, ఒక కలర్ ఇది వేసేసానండి. ఇలా 2 కలర్స్తో అయితే
శారీ మొత్తం కుచ్చేసుకున్నానండి. చూడండి ఎలా ఉంది, బాగుందా? చూడండి నీట్గా కనిపిస్తుందండి. మనకి మాత్రం కొంచెం ఐరన్ బాక్స్తో ఇలా ఐరన్ చేసామంటే కానీ కుచ్చులు కూడా చాలా నీట్గా కనిపిస్తాయండి. చూడండి మనం జడ అల్లినలాగా ఎంత బాగున్నాయో కదా, అసలు ముద్దుగా ఉన్నాయి కదా చిన్న చిన్న కుచ్చులు. బేబీ కుచ్చెస్ అయితే చాలా బాగున్నాయండి. మా వారు చాలా బాగున్నాయి అన్నారు. ఓకేండి, అసలు నాకైతే సూపర్గా అనిపించిందండి. మీకు ఎలా ఉన్నాయి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఫోల్డ్ చేసిన తర్వాత కూడా ఎంత బాగున్నాయో చూడండి. అస్సలు ఇలా పట్టుకుంటే స్మూత్గా చాలా బాగున్నాయండి. ఓకే అండి, ఈరోజు వీడియో అయితే ఇదండి. వీడియో నచ్చితే కన్నా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మా కుచ్చులు ఎలాగున్నాయో కామెంట్ చేయండి తప్పకుండా అయితే. ఓకే అండి, ఈరోజు వీడియో అయితే ఇది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి. మరిన్ని కోసం మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి.